మిమ్మల్ని వదిలేది లేదు. రాయలసీమ మీ జాగిరం కాదు. శపథం చేసినట్టు ఓడించి తీరా. ఇప్పుడు నీ ఇలాకాలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నా. దాదాగిరి చేస్తానంటే ఊరుకోనంటూ వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఏకంగా తన సహనాన్ని పరీక్షించొద్దంటూ హెచ్చరిస్తున్నారు. సేనాని జగన్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ వార్నింగ్ ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి? అపోజిషన్లోనైనా అధికారంలో ఉన్న జగన్నే లక్ష్యంగా చేసుకోవటంలో వ్యూహం ఉందా? జగన్ టార్గెట్ గా పవన్ దూకుడు, రాయలసీమపైనే ఫోకస్. గాలివీడు ఘటనతో మరోసారి జగన్ పై విమర్శల దాడి. పవన్ రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా? అప్పుడు ఆయన సీఎం, ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఆ నేత అపోజిషన్ లీడర్. ఈ నేతది ప్రభుత్వంలో కీ రోల్. ఇలా అపోజిషన్ లో ఉన్న, పవర్ లో ఉన్న, పొజిషన్లు మారిన మాజీ సీఎం జగన్ ను మాత్రం వదలడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇష్యూ ఏదైనా ఇచ్చి పడేస్తానంటూ వైసీపీని జగన్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నానికి మరింత పదును పెడుతున్నారు జనసేనాని. కడప జిల్లా గాలివీడు ఘటనపై ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు పవన్. అంతేకాదు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి దాడికి గురైన ఎంపీడీఓను పరామర్శించి ఏకంగా జగన్ నే డైరెక్ట్ గా టార్గెట్ చేసి కామెంట్ చేశారు పవన్. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే జగన్ ను కాస్త గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధఃపాతాళానికి తొక్కకపోతే అడుగు జగన్ అంటూ ఛాలెంజ్ చేసి వైసీపీని ఘోరంగా ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కడప జిల్లా గాలివీడులో ఎంపీడీఓ మీద దాడి ఘటనపై అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు పవన్. మీ వారిని కంట్రోల్లో పెట్టుకో జగన్ అంటూ సూటిగానే చెప్పేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. జగన్ పార్టీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హాట్ గానే హెచ్చరించారు పవన్. అంతేకాదు, రాయలసీమ మీ జాగిరు కాదు, ఎవ్వరికీ ఇక్కడ కోటలు లేవంటూ జగన్ ను సూటిగా అటాక్ చేశారు. తాను అన్నింటికీ తెగించి వచ్చిన వాడిని అంటూ ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తాను స్వయంగా కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ అన్ని లెక్కలు సరిచేస్తానంటూ ఘాటైన హెచ్చరికను జారీ చేశారు. ఇలా పవన్ మరోసారి వేడిగా వాడిగా కామెంట్స్ చేయడం వెనుక వ్యూహమేంటి అన్న చర్చ సాగుతోంది. నిజానికి చంద్రబాబు జగన్ మధ్య ఎప్పటినుంచో వైరం ఉంది. కానీ చంద్రబాబు లోకేష్ కంటే ఎక్కువగా జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు పవన్. ఆ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ సమయంలో జగన్ మాట్లాడిన తీరుపై కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. ఐఏఎస్ అధికారులను బెదిరించే వారిపై సుమోటో కేసులు పెడతామంటూ జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్న గీటు పడినా చూస్తూ ఊరుకోమంటూ ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు పెడతామని 2 నెలల క్రితమే చెప్పారు. అన్నట్లుగానే గాలివీడు ఎంపీడీఓ ఘటనపై త్వరగా రియాక్ట్ అయ్యారు. మొన్న మధ్య జగన్ సరస్వతి కంపెనీకి చెందిన భూముల విషయంలోనూ సర్వే చేయించారు పవన్. సోషల్ మీడియా పోస్టులపై కూడా పవనే ముందుగా స్పందించారు. అయితే సేనాని మాటిమాటికి జగన్ ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఓట్ బ్యాంకును ఎంత తగ్గిస్తే అంతలా అది జనసేనకు కలిసి వస్తుందనే స్కెచ్ తో ఉన్నారట. వైసీపీ నేతలు టీడీపీకి యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టీ మారాలి అనుకుంటే జనసేన వైపు అయితే వెళ్లేందుకు మొగ్గు చూపొచ్చన్న అంచనా ఉంది. అందుకే జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని వీక్ చేసి తన పార్టీ బలం పెంచుకునే ప్లాన్ లో పవన్ ఉన్నారట. అప్పుడు తానే వైసీపీకి జగన్ కు అసలైన ప్రత్యర్థిగా ఉండాలనేది పవన్ ఆలోచనగా చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోవైపు రాయలసీమలోనే వైసీపీని దెబ్బ కొట్టాలనేది పవన్ వ్యూహమట. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలని కసిగా ఉన్నారట. వైసీపీని మళ్లీ బలపడకుండా చేయాలంటే రాయలసీమలోనే బ్రేకులు వెయ్యాలని చూస్తున్నారట.
సిచ్యువేషన్ చూస్తుంటే పవన్ కడపలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అదే జరిగితే అప్పుడు డైరెక్ట్ గానే పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా పొలిటికల్ వార్ కొనసాగడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.